ఏంటండి బాబు, వార్నింగ్ మీద వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. 1000 కోట్లే ఎక్కడ సార్ ఆ 1000 కోట్లు? మరి ఢిల్లీకి చిత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అవునా, నిజమా? గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ? అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అనే సామెత ఉంది కదా, మీకు తెలుసు కదా. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు సార్ ముఖ్యమంత్రిని పట్టుకొని అలా సన్నాసి సోంబేరిని తిట్టకూడదు. కూర్చుంది మర్యాద ఇవ్వండి సార్ ఆ పదవికి. ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి అదేదో తిట్టకుండా క్లాస్ గా చెప్పండి. గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తది. ఏం మాట్లాడుతున్నా సార్, సీఎం కే వార్నింగ్లు ఇచ్చేస్తారా? డీజీపీ గారు మీరు ఏదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు. ఏం డైలాగులు కొట్టిండు? మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటదని చెప్పినావు. అంతే కదా. ఇదేనా నీ కాకి బుక్? కాకి బుక్ అంటే ఎవ్వరు తప్పు చేసినా యాక్షన్ తీసుకుంటాం అని అర్థం సార్. మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. పెడతారు సార్, పెడతారు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. సార్ మీరు అలా లా పాయింట్ లాగొద్దు. అన్ని గుర్తు పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకుని ఏడు చేస్తారు. మిత్తితో సహా తప్పకుండా చెల్లించే బాధ్యత మాది. వాకే అప్పటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద గట్టిగా పోరాటం చెయ్యండి సార్.